మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్ ఎదురుగా శ్రీ సాయి టైప్ ఇన్స్టిట్యూట్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రిన్సిపల్ సత్యం మాట్లాడుతూ టైప్ రైటింగ్ పెరిగిన ఆదరణ, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సాధన టైప్ రైటింగ్. ఒకప్పటి కోర్సు టైప్ రైటింగ్ నేర్చుకుంటే ఉద్యోగం గ్యారంటీ. దీంతో టైప్ ఇన్స్టిట్యూట్లు కిటకిటలాడేవి. తర్వాత కాలంలో కంప్యూటర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా యువత అటువైపు ఆసక్తి కనబరచడంతో టైప్ రైటింగ్ కు కొంత ప్రాధాన్యం తగ్గింది. కానీ ప్రస్తుత కాలంలో తిరిగి టైప్ ఆదరణ పెరుగుతుంది. సాయి శ్రీ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ సత్యం సార్ గారిని మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగుండా ఇది 25 సంవత్సరాల నుంచి నేను ఇన్స్టిట్యూట్ నడిపించడం జరిగింది. ఈరోజు సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోవడం జరిగింది. మా దగ్గర కోర్సులు ఏమిటంటే జూనియర్ గ్రేడు, లోయర్ గ్రేడు, హయ్యర్, హై స్పీడ్ ఇటువంటి కోర్సులు ఉన్నాయి. తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉన్నాయి. మా దగ్గర ఇప్పటికీ కొన్ని వేల మంది నేర్చుకోవడం జరిగింది. చాలా వందల మంది కూడా పాస్ కావడం జరిగింది. ఇప్పటికీ 42 మందికి గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. మంచిర్యాల కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఇప్పటికీ 7-8 మంది చేస్తున్నారు. అందులో పర్మనెంట్ 8 మందికి రావడం జరిగింది. ఇది నేర్చుకోవడంలో మన కంప్యూటర్ కీబోర్డ్ మీద కూడా చాలా అవగాహన ఉంటుంది. స్పీడ్ కూడా సక్రమంగా పెరగడం జరుగుతుంది. నా పేరు విజయ్. నేను మా ప్రిన్సిపల్ సార్ సత్యం సార్ గారు శ్రీ సాయి శ్రీ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఎదురుగా లక్షటిపేటలో ఉంది. దీనిలో నేను లోయర్ గ్రేడ్ పర్పస్ జాయిన్ కావడం అనేది జరిగింది. ఇవాళ రేపు చూసుకున్నట్లయితే ఈ టైపింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. మనకు రీసెంట్గా 2026లో అధికంగా జాబ్స్ కూడా పడడం అనేది జరిగింది. కాకపోతే నేటి యువతకు కానీ విద్యార్థులకు కానీ సాధారణంగా చూసుకుంటూ పోతే విద్యార్హత అంటే పీజీలో డిగ్రీలు అనేవి పెరుగుకుంటూ వెళ్తున్నాయి. కానీ టైపింగ్ కానీ ఇతర నైపుణ్య స్కిల్స్ మాత్రం పెరగడం లేదు. ఇటువంటి స్కిల్స్తోనే చాలా జాబ్స్ అనేవి అచీవ్మెంట్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అయితే మా యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గత 25 సంవత్సరాల నుండి అగ్రస్థానంలో ఉండి విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. ఈ రోజే దాంట్లో భాగంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి కూడా చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా ఇన్స్టిట్యూట్లో చదివిన వారు, ఈ నైపుణ్యాలను నేర్చుకున్న వారు, టైపింగ్ నేర్చుకున్న వారు ఈ మంచిర్యాలలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు 40 నుంచి 50 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడం అనేది జరిగింది. మంచిర్యాల కోర్టు ఆవరణలో చూసుకున్నట్లయితే దాదాపు 6 నుంచి 7 మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్టుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో ఈ స్కిల్స్ నేర్చుకోవడం, టైపింగ్ నేర్చుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మా యొక్క సాయి శ్రీ టైప్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి కోర్సులు ఏమంటే మొదటిది జూనియర్ లోయర్ మరియు లోయర్ మరియు అదేవిధంగా హయ్యర్ వంటి హై స్పీడ్ వంటి అనేక కోర్సులు అనేవి కూడా ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషులో మంచి టైపింగ్ స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్లో టైపింగ్ ఈ మిషన్స్ మీద మనం నేర్చుకోవడం ఫలితంగా మన కంప్యూటర్స్లో, సిస్టమ్ మీద, కీబోర్డ్స్లో చాలా సులభంగా చేసుకోవడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే మనకు గ్రూప్ 4లో కానీ అదేవిధంగా ఎస్ఎస్సి, జీడీ లేదంటే ఎంటీఎస్, ఎస్ఎస్సి పర్పస్లో చాలా జాబ్స్లలో కూడా టైపింగ్ గురించి అడగడం అనేది జరుగుతుంది. అటువంటివి వాటిలో ఉత్తీర్ణత సాధించాలన్నా, మనం అటువంటి ఉద్యోగాలలో స్థిరంగా ఉద్యోగాలు సాధించాలన్నా కూడా ఇటువంటి టైపింగ్లో నైపుణ్యాన్ని సాధించి గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టేటటువంటి ఎగ్జామ్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్స్ వస్తాయి. అలాంటి సర్టిఫికెట్స్ రావాలంటే ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం వందలాది మందిని పాస్ చేస్తూ, సర్టిఫికెట్స్ చేస్తూ మంచి నైపుణ్యాలను ఇస్తున్నటువంటి సాయి శ్రీ ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా టైపింగ్ నేర్చుకోవడం చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.